హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? ఈ స్టోరీ చాలా బాగుంటుందండి. కానీ మీరేంటో కినుక వహించారు. నిన్న అస్సలు వ్యూస్ రాలేదు. ఎందుకో మరి. నిన్న సండే కదా, అందరూ చిల్ అవుతూ ఉన్నారనుకుంటా ఫ్యామిలీస్తో. అంతేనా? మీ పనుల్లో బిజీగా ఉండి ఉంటారు. ఓకే, ఈరోజు రెండవ భాగంతో కలిపి మొదటి భాగం కూడా చదివేసేయండి ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామా? బావా మరదళ్ళ కథ రెండవ భాగం. శృతిని గట్టిగా హగ్ చేసుకొని తొలిసారి ఆమె కాదంటున్నా ఆమెను తనదాన్ని చేసుకున్నాడు. ఇన్నాళ్ల విరహం అతన్ని పిచ్చివాడిని చేసింది. ఆ పిచ్చిలో అతను గమనించలేదు. కానీ ఇంతకు ముందులా శృతి తనని అల్లుకుపోలేదు. తనకి పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు. తన ప్రేమ పిచ్చిలో అదంతగా పట్టించుకొని పవన్, ఇక నేను వెళ్తాను బావా, నిద్ర వస్తుంది అని వెళ్ళబోతున్న శృతిని తన మీదకు లాక్కొని, ఎక్కడికే వెళ్ళేది? నాకు ఇలా అలవాటు చేసి ఇప్పుడు పిచ్చోడిని చేసి వెళ్ళిపోయావు. నిజంగా పిచ్చోడిని అయిపోతున్నానే నువ్వు గుర్తుకు వస్తుంటే. ఇంకా జాబ్ చేసిన వరకు చాలే, వచ్చేవే ఇంటికి, పెళ్లి చేసుకుందాం. నీకు దూరంగా ఉండటం నాకు చాలా కష్టంగా ఉంటుంది. మరి నీకు నేను గుర్తుకు రావటం లేదా అన్నాడు. ఏమీ మాట్లాడలేదు శృతి. నువ్వు ఏదైనా జాబ్ చూసుకోవచ్చుగా బావా అంది. అవసరం లేదే, ఇక్కడ మన ఊర్లో మన వాళ్ళ మధ్య ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? మనకి ఇన్ని పొలాలున్నాయి. ఇక్కడ నాకు నేనే రాజు, నేనే మంత్రి. ఇదంతా వదిలేసి ఎవరి కిందో చేతులు కట్టుకుని పని చేయాల్సిన కర్మ నాకెందుకు? హ్యాపీగా నా వాళ్ళందరితో ఉంటూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను నేర్చుకున్న చదువుతో మోటివేట్ చేస్తూ నాతో పాటు వాళ్ళని కూడా లాభాల బాటలో నడిపించి వాళ్ళ మొహాల్లో నవ్వుని చూస్తుంటే వచ్చే తృప్తి ఇంకెందులో వస్తుందే చెప్పు? ఇలా ఆత్మీయుల మధ్య ఉంటూ నా బుజ్జి మరదల్ని పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ హ్యాపీగా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక. అంతేకాని ఇక్కడ నాకు ఉన్నదంతా వదిలేసుకొని ఎక్కడో ఎవరి కిందో చేతులు కట్టుకొని పనిచేస్తూ వాడు కోప్పడితే భయపడుతూ నా టార్గెట్ పూర్తి కాలేదు అని దిగులు పడుతూ అవసరమా ఇదంతా మనకి? లైఫ్ ఎప్పుడూ నల్లేరు మీద నడకలా ప్రశాంతంగా సాగిపోవాలి అన్నాడు ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ. ఆ నక్షత్రాల మధ్య నీ మొహం చంద్రబింబంలా మెరిసిపోతుందే. వెళ్ళగానే రిజైన్ చేసి వచ్చేసేవే. ఈ 4 సంవత్సరాల నుంచి నువ్వు మరీ బాగా అలవాటయ్యావు. నా వల్ల కావటం లేదే నిన్ను వదిలి ఉండటం అన్నాడు ప్రేమగా ఆమె పెదవులు అందుకుంటూ. శృతి ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ అక్కడే నిద్రపోయారు. తెల్లవారి పవన్ లేచేటప్పటికి శృతి లేదు, బెంగళూరు వెళ్ళిపోయింది. ఫోన్ చేశాడు. నువ్వు నిద్రలో ఉన్నావని లేపలేదు బావా అంది. పర్లేదు, వెంటనే రిజైన్ చేసి వచ్చేసేయ్ అన్నాడు. శృతి ఏమీ మాట్లాడకుండా కాల్ కట్ చేసింది. ఓ నెల రోజుల తర్వాత రోహన్ని పెళ్లి చేసుకుని మెడలో దండలు తాళిబొట్టుతో ప్రత్యక్షమయ్యారు శృతి, రోహన్. అది చూసి చిన్నప్పటి నుంచి మరదల్ని ప్రాణంగా భావించిన పవన్ గుండె పగిలిపోయింది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అతని వైపు చూసే ధైర్యం చేయలేకపోయింది శృతి. శృతి తల్లి తండ్రి ఆమెను విపరీతంగా తిట్టారు. మేము నీకు పెళ్లి చేయలేని చేతకాని వాళ్ళమనుకున్నావా? నీ పెళ్లి నువ్వే చేసుకుని వచ్చావు అని. అమ్మా, ఇతను రోహన్, నేను ఇతను ప్రేమించుకున్నాం. ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం ఇంకొక 4 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాం. రోహన్కి అక్కడ జాబు వచ్చింది. నాకు అమెరికా వెళ్ళాలనేది ఎప్పటినుంచో కల. నా కల ఇలా రోహన్ ద్వారా తీరుతుంది. అందుకే అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. దానికెందుకు మీరు ఇలా గొడవ చేస్తున్నారు అంది. అవునా, అయితే నీ మీదే ప్రాణం పెట్టుకున్న ఆ పిచ్చోడేమైపోవాలి? అవునా, అయితే నీ మీదే ప్రాణం పెట్టుకున్న ఆ పిచ్చోడేమైపోవాలనుకున్నావే అని ఏడ్చింది రాధ. అయినా నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు వాడి పెళ్ళామనుకుంటున్నాం. అది నీకు తెలియదా? ఇవాళ ఎవరినో ప్రేమించాను అని ఏకంగా పెళ్లి చేసుకొని మా ముందుకు వచ్చావు. నీకు ఇష్టం లేనప్పుడు ముందుగానే చెప్పొచ్చు కదా, బావంటే నాకు ఇష్టం లేదు అని అంది రాధ. అది మీరనుకున్నారమ్మా, నేననుకోలేదు. అయినా బావకి నాకు అభిప్రాయాలు కుదరవు. అతను బావిలో కప్పల ఈ పల్లెటూరులోనే ఉండిపోవాలి అనుకుంటున్నాడు. నేను ఆకాశంలో ఎగరాలనుకుంటున్నాను. మా ఇద్దరికి ఎలా పొంతన కుదురుతుంది? అందుకే నాకు బావ అంటే ఇష్టం లేదు. రోహన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అంది. ఆ మాటతో పవన్ గుండె నిజంగానే 1000 ముక్కలైంది. నిలబడలేక అలాగే కుప్పకూలిపోయాడు. పవన్, ఏమైందిరా
ఆ ముదనష్టపతి చేసిన పనికి నువ్వు మనసు కష్టపెట్టుకోకురా. అది అసలు నా కూతురే కాదు. నాకు అసలు పుట్టలేదనుకుంటాను. నువ్వు మాత్రం నాకు కావాలిరా నాన్న అని పవన్ని పట్టుకొని ఏడవసాగింది రాధ. పాపిష్టిదానా, ఎందుకొచ్చావే ఇక్కడికి? చెప్పకుండా పెళ్లి చేసుకున్న దానివి ఇప్పుడేం చూపిద్దామని, ఏం చేద్దామని వచ్చావు ఇక్కడికి? మాకు అసలు కూతురే పుట్టలేదనుకుంటాను. నేను గొడ్రాలిని అనుకుంటాను. ముందు నా కళ్ళ ముందు నుంచి బయటకు వెళ్ళు. ఇంకెప్పటికీ మాకు కనిపించకు అంది గట్టిగా ఏడుస్తూ రాధ. అప్పటికి కొంచెం తేరుకున్న పవన్, ఊరుకో అత్త, దాన్ని లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు. అవసరం లేదురా, అది ఎవరో నాకు తెలియదు. నాకు అసలు కూతురే పుట్టలేదు. నాకుంది ఒక కొడుకు, అది నువ్వే అంది స్థిరంగా రాధ. సర్లే అత్త, నేనెప్పటికీ నీ కొడుకునే. నా మాట విని దాన్ని లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు. సరే లోపలికి చావు అంది కోపంగా రాధ. రోహన్ని తీసుకొని లోపలికి వెళ్ళింది శృతి. ఓకే శృతి, మీరేదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి. నాకు ఇక్కడ సిచ్యుయేషన్ ఎంబరాసింగ్గా ఉంది. నేను దగ్గరలో ఉన్న సిటీకి వెళ్తున్నాను. నీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లంగా ఉంటే నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ఫోన్ చేయి, వచ్చి తీసుకువెళ్తాను అన్నాడు. ఓకే రోషన్, మీరు వెళ్ళండి. నాకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పింది. వెంటనే రోషన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శృతి తన రూమ్లో పడుకొని ఏడుస్తుంది. ఎవరూ శృతితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం తినమని తాగమని కూడా అడగలేదు ఎవరు. విషయం అర్థమైన పవన్, అత్త, దానికి తినడానికి ఏమైనా పెట్టావా? అసలే అది ఆకలికి ఆగలేదు అన్నాడు. అదేం చంటి పిల్ల కాదులేరా, నేను సంకనేసుకొని పెట్టడానికి. ఆకలైతే మింగుతుందిలే. ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుంది, తిండి తినలేదా ఏంటి అంది కోపంగా రాధ. పవన్ లోపలికి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ తీసుకొని వచ్చి ఎప్పట్లా శృతి నోట్లో పెట్టబోయి, సారీ బుజ్జి, సారీ శృతి, నువ్వు ఇప్పుడు వేరొకరి భార్యవి కదా, మర్చిపోయాను. ఇదివరకులా అనుకొని నేనే పెట్టబోతున్నాను అంటుంటే అతను గొంతు బొంగురుపోయింది. లేచి కూర్చుంది విసురుగా. అతని చేతిలోంచి ప్లేట్ తీసుకొని పక్కన పెట్టి, నేనేమీ చిన్నపిల్లను కాదు. నాకు ఆకలైతే నేను తినగలను. నువ్వేమీ నా మీద జాలి చూపించిన అవసరం లేదు అంది కోపంగా. అవును బుజ్జి, నువ్వు ఏమైనా చేయగలవు. బ్రతికున్న మనిషిని ప్రాణం తీయకుండా చంపి బ్రతికున్న శవాన్ని చేయటం ఎలాగో నీకు బాగా తెలుసు. అది నువ్వు మాత్రమే చేయగలవు. ఆ విషయం నాకు ఈరోజే తెలిసింది. నేను ఇంకా నిజంగానే నువ్వు చిన్నపిల్లవే అనుకుంటున్నాను, కానీ కాదు అని ఈరోజే తెలిసింది. మనసుని రాయి లేకుండా ఎలా పగలగొట్టాలో, గుండెను కత్తి లేకుండా ఎలా ముక్కలుగా కోయాలో అది నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. నువ్వు ఎలా చిన్నపిల్లవవుతావు అన్నాడు. నీ నటన అంతా నమ్మి నీకు నిజంగా నా మీద ప్రేమ ఉందనుకొని నేనే వెధవనయ్యాను అన్నాడు బాధగా. ఏంటి నీ సోది, వింటున్నానని ఓ వాగుతున్నావు అంది విసుగ్గా. ఒకప్పుడు నా మాటలు వేణుగానంలా ఉండేవి. నీ మాటలు ఎంతసేపు విన్నా తనివి తీరదు బావా అనేదానివి. ఈరోజు అవి వాగుడుగా మారాయా? ఎంత మారిపోయావు బుజ్జి. నువ్వు అసలు నా బుజ్జివేనా? ఆ రూపంలో మరెవరైనా వచ్చారా ఏంటే ఇందాకంటున్నావు? మన పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకున్నారా? దానితో నీకేమీ సంబంధం లేదా? సరే, దానితో సంబంధం లేదనుకుందాం. కానీ 6 ఏళ్ల పాటు పెళ్లి కాకుండానే భార్యాభర్తల్లో కలిసి బ్రతికాం కదే, దానితో కూడా నీకేమీ సంబంధం లేదా? అమెరికా తీసుకెళ్లేవాడు దొరికితే అన్నీ మర్చిపోతావా? ఇలా తయారయ్యావేంటి బుజ్జి? రేపు వీడికంటే ఇంకా ధనవంతుడు, నీ గొంతెమ్మ కోరికలు తీర్చేవాడు దొరికితే వీడిని కూడా వదిలేస్తావా? నిన్ను చూస్తే నాకు నిజంగా భయమేస్తుంది బుజ్జి. మనది మాటలతో ఆగిన బంధం కాదు, శారీరకంగా కూడా ఒకటయ్యాం. ఒకసారి 2 సార్లు కాదు, కొన్ని 100 సార్లు. అదెలా మర్చిపోయావే? నెల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనిద్దరం ఒకటయ్యేటప్పుడు నేను ఇంకెవడినో ప్రేమిస్తున్నాను అని ఎందుకు చెప్పలేదు? చెప్పి ఉంటే నీ మీద చెయ్యి కూడా వేసేవాడిని కాదు. నిజం బుజ్జి, నువ్వు కాదు. నేను చిన్నప్పటి నుంచి నా ప్రాణంగా చూసుకున్న నా బుజ్జివి కాదు నువ్వు. బావ అంటే ప్రాణం పెట్టి బావకి సర్వస్వం అర్పించిన బుజ్జివి కాదు నువ్వు. నువ్వెవరివో అపరిచిత్రాలివి. నీలాంటి దాని మెడలో నేను వేసిన పవిత్రమైన తాళిలాంటి ఆ చైన్ ఉండటానికి వీల్లేదు. అది తీసిచ్చేయి. ఇద్దరు కట్టిన తాళిబొట్లు ఒకేసారి మెడలో వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది అన్నాడు. పవన్ అన్నీ అంటున్నా తనని కాదు అన్నట్లు ఎటో చూస్తూ ఉంది శృతి. చైన్ తీసి పవన్ చేతిలో పెట్టింది.
చూడు మిస్టర్ పవన్, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఉండదు కూడా. ఇంతకుముందు జరిగిన దానికి ఇప్పుడు నువ్వు అన్న మాటలకి చెల్లు. ఇక మీదట నన్ను ఏమైనా అన్నావంటే ఊరుకోను అంది విసురుగా. ఆమె ప్రవర్తనకి లెక్కలేనితనానికి వీస్తుపోయాడు పవన్. తప్పు చేశానని గిల్టీనెస్ కానీ, జరిగిన దానికి కొంచెం కూడా బాధ కానీ లేదు తన కళ్ళలో. బాధగా అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు పవన్. చిటికి వేసి అతన్ని పిలుస్తూ, హలో మిస్టర్ పవన్, ఇన్నాళ్ళు నేను మీతో క్లోజ్గా ఉంది నా అవసరం తీర్చుకోవడానికి మాత్రమే. బయట ఇంకెవరైనా అయితే అందరికీ తెలిసిపోతుందని. నువ్వంటే నాకు ప్రేమ గాడిద గుడ్డు ఉండి కాదు. నువ్వు కూడా గొప్ప స్థాయిలో ఉండి ఉంటే నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. నువ్వేమో బావిలో కప్పలా ఈ పల్లెటూరులోనే దేకుతాను అంటున్నావు. అందుకే జరిగిందంతా మర్చిపోయి నా దారిని నేను చూసుకున్నాను. నీకు నన్ను అనే రైట్ లేదు. నువ్వేమీ నాకు తాళి కట్టిన మొగుడువి కాదు. జస్ట్ మనిద్దరం కలిసి కొన్నిసార్లు రొమాంటిక్ మూమెంట్స్ షేర్ చేసుకున్నాం. ఆ మాత్రానికే నీకు నా మీద ఏమీ సర్వహక్కులు రావు. ఇక నీ లెక్చర్లు ఆపి దయచెయ్యి. ఇంకొక మాట, నీకు తగినట్లుగా ఏ గంతకు తగ్గ బొంతనో పెళ్లి చేసుకో. లేకపోతే అందరూ నేనేదో పెద్ద రాక్షసిని, నువ్వేదో పెద్ద త్యాగమూర్తివి అనుకుంటారు. చెప్పింది అర్థమైంది కదా, ఇక వెళ్ళు అంది. పవన్ ఫస్ట్ టైం శృతిని అసహ్యమైన చూపు చూసి అక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోయాడు. అదంతా చాటు నుంచి విన్న రాధకి గుండె బద్దలయ్యింది. ఇది అసలు నా కూతురేనా? ఇన్నాళ్లుగా వీడితో శారీరకంగా కలిసి ఇప్పుడు వీడిని వదిలేసి వాడెవడో అమెరికా తీసుకువెళ్తానన్నాడని వాడిని పెళ్లి చేసుకుందా అనుకుంటుంటే రాధ తల గిర్రున తిరిగిపోయింది. కోపంగా శృతి దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించింది. ఛీ, నీకంటే ఒళ్ళు అమ్ముకొని బ్రతికే ఆడవాళ్ళు చాలా నయం కదా. వాళ్ళు కేవలం బ్రతుకు వెళ్ళదీయడానికి, పొట్టకూటి కోసం అలాంటి పాపపు పని చేస్తారు. నువ్వు వాళ్ళకంటే నీచమైన దానివి. కేవలం నీ కోరికలు తీర్చుకోవడానికి వాడిని ఇన్నాళ్లుగా ఉపయోగించుకొని వాడు పల్లెటూరులో ఉంటున్నాడని ఈరోజు వాడిని వదిలేసి ఎవడినో చేసుకుని వెళ్ళిపోతావా? ఛీ, నువ్వు నా కూతురివి అని అనుకోవడానికి అసహ్యంగా ఉంది నాకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నా కంటి ముందుకు రావద్దు. వచ్చావంటే తినే తిండిలో విషం పెట్టి చంపుతాను. నువ్వు ఎలాంటి దానివని తెలిస్తే పుట్టగానే చంపేసేదాన్ని. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళిపో, అర్జెంటుగా వెళ్ళిపో అంది కోపంగా రాధ. వెంటనే శృతి రోషన్కి ఫోన్ చేసి అర్జెంటుగా వచ్చి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పింది. కాసేపటికి రోషన్ వచ్చి శృతిని తీసుకుని వెళ్ళాడు. ఆ బాధని తట్టుకోలేని రాధకి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పటికే శృతి మాటలతో మనసు పూర్తిగా దెబ్బతిని పిచ్చివాడైన పవన్ పొలం వెళ్ళి ఎప్పుడూ లేనిది ఫుల్లుగా తాగి షెడ్లో పడి ఉన్నాడు. ఎవరి గురించి పట్టించుకునే శృతి తను హ్యాపీగా అమెరికా వెళ్ళిపోయింది. 5 సంవత్సరాల తర్వాత ఓ రోజు పవన్ తన సేంద్రియ ఎరువుల ఫ్యాక్టరీలో ఉన్నాడు. అక్కడ వర్కర్స్కి ఏవేవి ఏ పాళ్లలో కలపాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అప్పుడు ఓ కాల్ వచ్చింది. అది యుఎస్ నెంబర్ అవ్వడంతో ఫోన్ ఆన్సర్ చేయలేదు. వెంటనే మళ్ళీ కాల్ వచ్చింది. అనుమానంగానే ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు. హలో బావా, నేను బుజ్జిని అంది శృతి. ఇక్కడ ఆ పేరుతో ఎవరూ లేరండి, మీరు రాంగ్ నెంబర్కి చేసినట్లున్నారు అన్నాడు పవన్. ప్లీజ్ బావా, సారీ, నిన్ను బాధ పెట్టినందుకు ఐఆమ్ వెరీ వెరీ సారీ అంది ఏడుస్తూ. చెప్పాను కదా మేడం, మీకు ఇక్కడ బావా అనే పేరుతో ఎవరూ లేరు అని. నా పేరు పవన్, ప్లీజ్ కాల్ మీ పవన్ అన్నాడు సీరియస్గా. సారీ బావా, నాకు బుద్ధొచ్చింది. మిమ్మల్ని అందరినీ మోసం చేసి అయిన వాళ్ళందరినీ కాదనుకుని రోహన్తో వచ్చినందుకు తగిన శిక్ష పడింది అంది ఏడుస్తూ. సారీ మేడం, నాకు పక్క వాళ్ళ విషయాల్లో కలగజేసుకునే అలవాటు కానీ వినే ఆసక్తి కానీ లేవు. దయచేసి మీకు కావలసిన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయండి, వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో అని ఫోన్ పెట్టేశాడు కానీ అతని గుండెకోత ఎవరికి చెప్పుకోగలడు? ఎందుకే నన్ను ఇలా కూడా బ్రతకనివ్వవా? ఇప్పుడిప్పుడే నీ జ్ఞాపకాల నుంచి దూరం అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. చిన్నగా ఒక్కో జ్ఞాపకాన్ని చెరిపేస్తున్నాను. అయినా ఎన్నన్ని చెరపగలను? నా బ్రతుకంతా నువ్వే నిండిపోయావు. నన్ను కాదని కాలదన్ని వెళ్ళిపోయావు. నిజంగా నువ్వు చేసిన పనికి నీ మీద అసహ్యం వేస్తుందే అనకూడదు కానీ ఓ బజారు దానిలా బిహేవ్ చేశావు. కేవలం మనది భావామరదళ్ల సంబంధమే అయితే నేనే పొరపాటు పడ్డానేమో, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానేమో అనుకునేవాడిని.
బంధుత్వము, స్నేహము, ప్రేమ అన్నింటినీ మించిపోయింది కదా మన బంధం. కేవలం తాళి కట్టలేదు అంతే. 6 సంవత్సరాల పాటు భార్యాభర్తలుగానే బ్రతికాం కదా. అది కూడా మొదటి నుంచి కేవలం నీ బలవంతం వల్లే, నీ ఇష్టంతోటే అలా ఉన్నాము. అంత తేలిగ్గా అన్నీ మర్చిపోయి అలా ఎలా మరొకడితో? చిచి, అనుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది నువ్వు చేసే పని. మగాడిని నేనే మనసు చంపుకొని ఇంకొక అమ్మాయితో మింగిలవ్వలేకపోతున్నాను. ఇంకొక ఆడదానితో గడపటానికి నా మనసు, నా శరీరం రెండూ సహకరించడం లేదు. నువ్వు ఆడదానివై ఉండి అలా ఎలా చేస్తున్నావే? అసలు సిగ్గుగా అనిపించటం లేదా నీకు? అతనితో ఉన్నప్పుడు నేను ముందే బావతో ఇలా చేశాను అని కనీసం నీ మనసుకి అనిపిస్తుందా ఒక్కసారైనా? నీకు అనిపించదులే. అలా అనిపిస్తే 5 సంవత్సరాల పాటు కాపురం చేసి 2 పిల్లల్ని కని హ్యాపీగా ఎలా ఉంటావు అతనితో? నేనే పిచ్చి వెధవలా మనసు మట్టిగడ్డలు అనుకుంటూ సన్నాసిలా కూర్చున్నాను. అది కూడా నీకోసం అనుకునేవు. కాదు కాదు, నా కోసం మాత్రమే నేనిలా ఉంటున్నాను. కొన్ని సంవత్సరాలు నీతో దాంపత్య జీవితం గడిపి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెను మోసం చేయలేక, నన్ను నేను మోసం చేసుకోలేక, ముఖ్యంగా నీలాంటి ఆడవాళ్ల మీద మనసంతా అసహ్యం నిండిపోయింది. అందుకే ఇంకే ఆడదాన్ని నా జీవితంలోకి రానివ్వదలుచుకోలేదు అనుకున్నాడు. ఒంటరిగా షెడ్డులో నులక మంచం మీద కూర్చొని తాగుతూ. ఆ షెడ్డు, ఆ మంచం చూస్తుంటే ఏవో పాత జ్ఞాపకాలు, తమ తొలి కలయిక మధుర స్మృతులు మనసులో మెదిలి గుండెను పిండేశాయి. ఎందుకే రాక్షసి నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు? నువ్వు పుట్టినప్పటి నుంచి అపురూపంగా గాజు బొమ్మలా చూసుకున్నందుక? నీకేం ద్రోహం చేశానే నన్ను ప్రతిక్షణం ఇలా హింసిస్తున్నావు? ఓవైపు నీ పేరు తలుచుకోవటానికి కూడా నా మనసు ఇష్టపడటం లేదు. ఇంకోవైపు నిన్ను తప్ప మరెవరినీ దగ్గరికి రానివ్వనంటోంది నా మనసు. ప్రతిక్షణం నరకం చూపిస్తున్నావు. దూరంగా ఉన్నందువల్ల ఏదో కొంతైనా మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాను ఇప్పుడిప్పుడే. ఇలా కూడా ఎందుకు ఉండాలనా? కక్ష కట్టి ఇప్పుడు ఫోన్ చేసి నా మనసును చిత్రవద చేస్తున్నావు. నా జీవితంలో నుంచి ఎలాగూ వెళ్ళావు. నా జ్ఞాపకాల నుంచి, నా మనసు నుంచి కూడా వెళ్ళిపోవే, పూర్తిగా వెళ్ళిపోవే అంటూ బాటిలెత్తి మొత్తం గడగడా తాగేశాడు. ఒంటి మీద స్పృహ లేకుండా తెల్లవారే వరకు అలాగే పడి ఉన్నాడు. 8 గంటలకు పాలేరు కృష్ణ వచ్చి లేపాడు. ఏంట్రా, అప్పుడే తెల్లారిందా అన్నాడు. ఇప్పుడేంటన్నా, ఎప్పుడో తెల్లారింది. ఇందుకే అన్నా పెద్దమ్మ చెప్పింది పెళ్లి చేసుకోరా అని. నువ్వే వినవు. పెళ్లి చేసుకుంటే ఇంట్లో భార్య ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి అనే ధ్యాస ఉంటుంది. ఇలా ఎన్నాళ్ళు ఉంటావన్నా? ఇకనైనా పెళ్లి చేసుకో అన్నా అన్నాడు. నోరు మూసుకొని వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. చనువిస్తే మరీ చంకనెక్కుతున్నావు అన్నాడు. సంకనేంటన్నా, మెడలు కూడా ఎక్కుతా. ఇక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊరుకునేది లేదు. నువ్వు పెళ్లి చేసుకునేదాకా నాకు కూడా పెళ్లి చేయదంట మా అమ్మ. ముందు పవనన్నని పెళ్లి కొప్పించరా అంటుంది. నువ్వేదో నేను చెప్తే వినేట్టు. సర్లే, ఇదిగో బ్రష్ అంటూ బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చాడు. ఇది వద్దులేరా అంటూ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ పుల్ల విరిచి నోట్లో పెట్టుకొని నములుతుంటే ఆ చేదు గొంతులోకి దిగి కడుపులో ఒక్కసారిగా తిప్పినట్లయింది. రాత్రి మరీ ఎక్కువగా తాగాడు. అసలేమీ తినలేదు. అందువల్ల అనుకుంటా భడుక్కున వాంతి అయ్యింది. ఎంత తాగావన్నా అది కూడా మందు గబ్బే వస్తుంది. అసలు ఈ దిక్కుమాలిన అలవాటు నీకెందుకయ్యిందన్నా? నువ్వు చూస్తే ఊళ్ళో రైతులందరికీ దేవుడు లాంటి వాడివి. మన ఊళ్ళో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నిన్ను చూశాక ఊర్లోకి వచ్చి మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టారు. ఇప్పుడు మన ఊరు నిండుగా పిల్లా పాపలతో కళకళలాడుతుంది. అంతకు ముందేముందన్నా, అందరూ సిటీలు వెళ్ళిపోతే మన ఊరంతా బోసిపోయినట్లు ఉండేది. నీ పుణ్యమా అంటూ ఈ 5 ఏళ్లలో మన ఊరు కళకళలాడుతోంది. మరి అందరూ దేవుళ్ళా చూసుకునే నువ్వు ఇలా పిచ్చి పనులు చేయొచ్చా అన్నా? వాళ్ళందరికీ నువ్వే కదా అన్న మార్గదర్శివి. నిన్ను చూసి వాళ్ళు కూడా ఇది నేర్చుకుంటే ఎలాగా చెప్పు అన్నాడు. నన్ను చూసి ఎవరూ నేర్చుకోకూడదనే కదరా. నేను తాగాలనుకుంటే షెడ్డులో తాగుతాను, ఇక్కడే పడుకుంటాను. నేను తాగి నీకు తప్ప ఇంకెవరికైనా కనిపించానా అన్నాడు. లేదులే అన్నా, కానీ అది కూడా ఎందుకు? మానేసేయన్నా ప్లీజ్. నాకు మా అమ్మ చెప్పిందిలే అన్నా ఏం జరిగింది అని. అలాంటివి మర్చిపోవాలన్నా. మనని వద్దనుకున్న వాళ్ళని మనం ఎందుకు పట్టుకు వేలాడాలి? నువ్వు అంటే నీకోసం 100 మంది క్యూలో నిలబడతారు.
నీ విలువ తెలియని వాళ్ళ కోసం నిన్ను నువ్వు ఎందుకు పోగొట్టుకోవాలన్నా అన్నాడు. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా, ఎక్కడ నేర్చుకున్నావు అన్నాడు ఆశ్చర్యంగా పవన్. నేను 4 ఏళ్ల నుంచి నీ దగ్గరే ఉంటున్నానన్నా. ఇవన్నీ నువ్వు చెప్పే మాటలేనన్నా. కాకపోతే ఊళ్ళో వాళ్ళకి చెప్తావు, కానీ నువ్వు మాత్రం పాటించవు అన్నాడు. సరే, ఇంక బ్రష్తో కడుక్కో అని బ్రష్ తెచ్చిచ్చాడు. తాగినప్పుడు అదంతా వాంతి అవ్వడానికే పవన్ ముందు చేదు వేపపుల్లతో కడుక్కుంటాడని కృష్ణకు తెలుసు. బ్రష్ చేసుకొని స్నానం చేసి వచ్చి, సరే పదరా, ఆకలిస్తుంది, నా కోసం నువ్వు కూడా మాడావా ఇప్పుడు దాకా అన్నాడు. అవునన్నా, నీకు పెట్టకుండా నేను ఎలా తింటాను అంటూ లోపలికి వెళ్ళి ప్లేట్ శుభ్రం చేసి హాట్ బాక్సుల మూతలు తీస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చింది మాలతి. ఆమె ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వ్యవసాయాధికారి. ఆర్గానిక్ ఫార్మేషన్ కోసం రైతులందరినీ జాగృతం చేస్తున్న పవన్ దగ్గర ఆమె చాలా నేర్చుకుంటుంది. అతనితో రైతులకు డెమో ఇప్పించటం, ఏ పంటకి ఏ మందులు వాడాలి, పంట పండించే విధానంలో కొత్త మెళకువలు, కొత్త రకం విత్తనాలు ఎలా కనిపెట్టాలి, అధిక దిగుబడి ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ పవన్ దగ్గర నేర్చుకొని రైతులకి క్లాసెస్ చెప్తుంది మాలతి. ఆమె బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి కాగానే జాబ్ వచ్చింది. చాలా అందంగా పద్ధతికి చీర కట్టినట్లు ఉంటుంది. ఆమెను చూడగానే చిన్నపిల్లైనా సరే చెయ్యెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తుంది ఎవరికైనా. అంత పద్ధతిగా ఉంటుంది. అలాగే అందరినీ ప్రేమగా గౌరవంగా పలకరిస్తుంది. వాళ్ళు తన మాట వినేలా చేసుకుంటుంది. పవన్ సహకారంతో రైతులను మోటివేట్ చేసి దేశంలోనే ఈ మండలంలో అధిక దిగుబడి రేటు వచ్చేట్లుగా చేసింది. ఆఫీసర్ని కనుక ఆఫీసులోనే కూర్చొని పనిచేయాలి అనుకోదు. పొలాల వెంట తిరిగి అన్నీ తెలుసుకుంటుంది. రైతులకు సలహాలు సూచనలు ఇస్తుంది. ఇలా పవన్తో మంచి పరిచయం ఏర్పడింది. పవన్ ఎంఎస్సి అగ్రికల్చర్ చదివి కావాలనే వ్యవసాయంలో స్థిరపడ్డాడని, ఆర్గానిక్ పంటలు పండిస్తూ తన తోటి వారిని కూడా మోటివేట్ చేస్తూ దానిలో చాలా కృషి చేసి ఈ 5 ఏళ్లలో రాష్ట్రపతి అవార్డు తీసుకునేంత స్థాయికి ఎదిగాడని తెలుసుకొని అతని దగ్గర తనకి కావాల్సిన సమాచారం తీసుకుంటూ ఉండేది. హలో పవన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ ఇంటికి వెళ్ళాను. మీరేమో పొలంలో ఉన్నారని చెప్పారు మీ అమ్మగారు, అందుకే ఇటు వచ్చాను అని తనకి కావలసిన సమాచారం అడుగుతుంది. మాలతి అంటే తనకంటే వయసులో చిన్నదైనా వృత్తి పట్ల ఆమె నిబద్ధత, ఆమె హార్డ్ వర్క్ చూసి చాలా గౌరవం పవన్కి ఆమె అంటే. మాలతి గారు మీరా, గుడ్ మార్నింగ్. ఎప్పుడు వర్కేనా? రండి, మా అమ్మ ఈరోజు పెరుగు వడలు పంపించింది, చాలా బాగా చేస్తుంది, రండి 2 తిందురు అని కృష్ణ చైర్ వేయరా మేడంకి అన్నాడు. అయ్యో వద్దండి, నేను తినేసి వచ్చాను అని మొహమాట పడింది మాలతి. పర్లేదు మేడం, పెద్దమ్మగారి పెరుగు వడలు మీరు ఎప్పుడూ తినలేదు, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, ముందు 2 అనుకుంటాం కానీ తర్వాత 5 తింటాం అన్నాడు. ప్లేట్ తెచ్చి మాలతికి కూడా టిఫిన్ పెట్టాడు. ఇంక నువ్వు కూడా తినరా, చాలా టైం అయింది అన్నాడు పవన్. మాలతి పవన్ మార్కెట్లోకి వచ్చిన కొత్త రకం పురుగు మందుల గురించి, అవి పర్యావరణానికి మనుషులకి ఎంత హాని చేస్తున్నాయో అని ఇంకా ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే కృష్ణకి అనిపించింది, చక్కగా అన్న ఈ మేడం గారిని పెళ్లి చేసుకోవచ్చు కదా. మాలతి మేడం చూడటానికి చక్కగా ఉంటారు, మనసు కూడా చాలా మంచిది. అన్నలాగే ఎవరినీ గట్టిగా ఒక మాట కూడా అనరు. ఇద్దరికీ వ్యవసాయం అంటే భూమి అంటే ఇష్టం. మరి ఇంకేమైంది, అన్నకు చెప్పాలి ఈ మాట అనుకుంటూ పెరుగుబడలు ఒకదాని వెంట ఒకటి వేస్తూ ఉన్నాడు. తనకి కావలసిన విషయమంతా తెలుసుకున్న మాలతి, థ్యాంక్స్ పవన్ గారు, నాకు తెలియని ఎన్నో విషయాలు మీ దగ్గర నేర్చుకున్నాను. మీ వల్లే నేను ఉత్తమ వ్యవసాయాధికారిగా అవార్డు తీసుకోబోతున్నాను అని చెప్పింది. అవునా, కంగ్రాచులేషన్స్ అన్నాడు పవన్. అవునండి, అవార్డు వచ్చేది నాకైనా దానిలో 70% మీకే చెందుతుంది, మిగతా 30% మాత్రమే నా కష్టం. మీరు చెప్పింది రైతులకు చేరవేయటం, అదే నేను చేస్తున్నాను అంది. అదేం లేదు మాలతి గారు, మీరు కష్టపడి ఈ అవార్డు తీసుకుంటున్నారు. మీలాంటి చాలామంది ఆఫీసర్స్ ఆఫీసులో మాత్రమే కూర్చొని రికార్డుల్లో ఏదో రాసుకుంటే సరిపోతుందిలే. ఎవరైనా రైతు ఫోన్ చేస్తే లేకపోతే అడిగితే కొంతమంది 4 మాటలు చెప్తారు, కొంతమంది అది కూడా చెప్పరు. మీరు అలా కాదు, మీకు తెలియని దాన్ని కూడా తెలుసుకొని 10 మంది మంచికి కృషి చేస్తున్నారు. నిజంగా ఈ అవార్డు మీలాంటి వాళ్లకు మాత్రమే రావాలి, అప్పుడే దానికి కూడా విలువ ఉంటుంది అన్నాడు.
థ్యాంక్స్ పవన్ గారు, వెళ్ళొస్తాను. సుబ్బయ్య పెదనాన్న సొరకాయ తోట వేశారు. అదేంటో పిందెలుగానే కుళ్ళిపోతున్నాయంట. అటు వెళ్తాను. వీలైతే మీరు కూడా ఓసారి వెళ్ళి చూడండి అంది. సరే పదండి, ఇప్పుడు నేను ఖాళీనే, వెళ్ళొద్దాం అన్నాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. దారిలో గట్టు మీద గడ్డి మంచుకు తడిచి ఉండటంతో కాలు స్లిప్ అయి పడబోయింది మాలతి. వెనకే ఉన్న పవన్ ఆమె పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టుకోవటంలో ఆమె నడుం మీద ఒక చెయ్యి, ఆమె ఎద మీద మరో చెయ్యి వేసి పట్టుకున్నాడు. ఆమె నిలదొక్కునే ప్రయత్నంలో ఉంటే ఆమెను జాగ్రత్తగా లేవండి, మెలిక పడితే ఫ్రాక్చర్ అవుతుంది అంటూ మరింత గట్టిగా పట్టుకొని కాస్త పైకి లేపి ఆమెను సరిగ్గా నుంచోపెట్టి, ఇప్పుడు ఓకేనా అన్నాడు. ఇప్పుడు పవన్ ఆమెను వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నట్లుగా ఉన్నాడు. అతని ఊపిరి ఆమె మెడ మీద వెచ్చగా తగులుతోంది. ఇంతవరకు పురుష స్పర్శ తగలని మాలతి మాత్రం అతని స్పర్శకి ఈ లోకం మరిచిపోయింది. ఓ చేయి ఆమె ఎదని గట్టిగా అదిమేస్తుంటే రెండో చేయి ఆచ్ఛాదన లేని ఆమె నడుం చుట్టూ బిగించి ఉంది. తనకి అతి సమీపంలో ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత గాఢంగా అతను తన్ని హత్తుకొని ఉంటే మైమరుపుగా కళ్ళు మూసుకుంది మాలతి. పవన్కి కూడా శృతి తర్వాత ఏ అమ్మాయిని తాకాలనిపించలేదు ఇంతవరకు. ఫ్రెండ్స్, తను శృతి ఆలోచనలతో పిచ్చివాడవుతున్నాడని, అది మర్చిపోవటానికి తనకు తెలియకుండానే తను తాగి ఉన్నప్పుడు తన దగ్గరికి ఓ అమ్మాయిని పంపించారు. కానీ ఆమెకి తన శరీరం స్పందించలేదని చెప్పింది ఆ అమ్మాయి. మంచి డాక్టర్కి చూపించుకో బాబు, కుర్రోడివి, చూపులకు ప్రభాస్లా జబర్దస్త్గా ఉన్నావు, పాపం అసలుది లేకపోతే ఎంత బాగున్నా ఏం ఉపయోగం అని క్లాస్ పీకి ఓ ఉచిత సలహా పారేసింది నా మొహాన. ఆ తర్వాత ఇంకే అమ్మాయిని చూసినా తన మనసు స్పందించలేదు. ఆడవాళ్ల మీద అసహ్యం రోజు రోజుకు పెరుగుతోంది తప్ప తరగటం లేదు. ఆ తర్వాత మొదటిసారి మాలతి దగ్గరగా ఉంటే తన మనసు శరీరం కూడా స్పందిస్తున్నాయి. ఆమె నుంచి వస్తున్న లేత పరిమళం అతన్ని వివసుణ్ణి చేస్తోంది. ఆమె స్ప్రేలు వాడదు, అది ఆమె మేని పరిమళం అని అర్థమైంది. ఆమెను వదలాలి అని అనిపించటం లేదు, ఆమె కూడా వదిలించుకోవాలి అనుకోవటం లేదు. ఎందుకో అతను తనకి చాలా దగ్గరవాడు, తనవాడు అనిపిస్తోంది మనసుకి. కానీ అది సభ్యత కాదని అతనికి, సంస్కారం కాదని ఆమెకి అనిపించింది. ఇప్పుడు ఓకేనా మాలతి గారు అన్నాడు పవన్. ఓకే అంది మాలతి లోగొంతుకలో. ఆమెను వదిలి చూసుకొని చిన్నగా నడవండి అన్నాడు. అని ముందుకు అడిగేసింది. మడమ విపరీతంగా నొప్పిగా అనిపించింది. అమ్మా అని అలాగే కూలబడింది. అయ్యో మాలతి, ఏమైంది అన్నాడు. ఆమె ఎదురుగా కూర్చొని ఆమె కాలు పట్టుకొని చూస్తూ, వెణికిందనుకుంటా, వాపు కూడా వచ్చింది అన్నాడు. అవును, బాగా నొప్పిగా ఉంది అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. ఇప్పుడు ఇంటికెలా వెళ్ళాలి అంది భయంగా. పవన్ నవ్వుతూ, మిమ్మల్ని ఇలా వదిలేసి నేను వెళ్ళనులేండి అన్నాడు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఇంతకీ పవన్ శృతిని మర్చిపోయి మాలతి ప్రేమలో పడతాడా? ఆమెను పెళ్లి చేసుకుంటాడా? శృతి విషయం తెలిస్తే మాలతి అతన్ని ఒప్పుకుంటుందా? ఏమో, ముందు ముందు చూద్దాం. అసలు ఇంతకీ శృతి పవన్కి ఎందుకు ఫోన్ చేసింది? అది కూడా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎలా ఉంది ఈ కథ, మీకు నచ్చిందా? ఎందుకనో నిన్న మరి నా మీద సీతకన్ను వేశారు మీరంతా. ఏ రోజైనా కొంచెం నన్ను చూడండి ప్లీజ్. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి గంట.